ఇప్పుడు నేనేమైనా చెప్తే వీడు మతపిచ్చి కలిగిన వాడు అంటారు నన్ని. మాకేం మతపిచ్చి చెప్పండి? సన్యాసికి మతం ఉంటుందా? కులం ఉంటుందా? జాతి ఉంటుందా? సన్యాసికి లింగ భేదమే ఉండదు, స్త్రీ పురుష నపుంసక భేదమే ఉండదు. ఇక కులాలతోనికొస్తాడా మతాలతోనికొస్తాడా ఆయన? సన్యాసికి లింగ భేదమే ఉండదు, మతాలతోని కులాలతోనికి వస్తాడా? ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు కొంత గుసగుసలాడుతుంది కాలం. మేము సదా బ్రహ్మంగారిని ఆదర్శంగా తీసుకొని బతికేటోనండి. నేను స్పెషల్గా బ్రహ్మంగారు అంటే నాకు చాలా ఇష్టం. నిత్య ప్రాతస్మరణీయునిగా ఉంటాను నేను ఆయన చెంతన. ఆయన జరన ఇట్లా అన్నాడు కానీ నాకు కూడా తొందరగా అనిపిస్తుంది ముందు చూపు. ఏ గడియలు ఇట్లా అన్నాడో ఏమో జర తట్టు కనిపిస్తుంది. భవిష్యత్తును చూసే ప్రతి స్టేజ్ ప్రోగ్రాంలో నేను చెప్తున్నా, జాగ్రత్త పడండి రా మూర్ఖుల్లాలా అని. నాకేం పిచ్చుకుక్క గరిసిలేదు. ఇప్పుడు ఏమంటారు, స్వామీజీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటారు. నిన్న జరిగింది ఏందయ్యా? మత విద్వేషాలు కాకపోతే పాయింట్ ఇడిసి మొగోళ్ళ పాయింట్ ఇడిసి డ్రాయర్ గుంజి చూసిండ్రంట కింద సుంచులు అయినవే లేదని. సున్నతి చేసుకున్నాడా లేదా? వాడు ఒకడు ఏడ్చుకుంటా నేను ముస్లిం అన్నాడంట. నీవు చెప్తే నువ్వు ప్రాణభీతితో ముస్లిం అని చెప్తున్నావో ఏమో, మాకెట్లా తెలియాలని చెప్పి పాయింట్ ఇడిసి జిబ్బిడిసి చూసిండ్రంట.